హలో ఎవ్రీవన్, ఇవాళ హెల్దీ రాగి దోశ ఎలా చేయాలో నేను కంప్లీట్ వీడియో గైడెన్స్ అయితే ఇస్తానండి. మీరు ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ఈ కప్పుతో 2 కప్పులు రాగులను అయితే తీసుకున్నానండి. దాంతో పాటు 1 కప్పు కన్నా కొంచెం తక్కువ మినపప్పు అయితే తీసుకోవాలి. దోశ కొంచెం క్రిస్పీగా రావడానికి నేను 2 టేబుల్ స్పూన్ రేషన్ రైస్ అయితే యూస్ చేస్తున్నాను. మీకు వద్దనుకుంటే హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు. అందులోనే 1 టేబుల్ స్పూన్ మెంతులు, ఇంకో టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు అయితే యాడ్ చేసేసి అవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని 4 to 5 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే రాగుల్లో డస్ట్ పార్టికల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో అవి పోయేంత వరకు మనం వాష్ చేయాలన్నమాట. వాటర్ ని వంపేసి ఇంకో గ్లాసు ఫ్రెష్ వాటర్ అయితే వేసుకొని ఇవి మినిమం 4 to 5 అవర్స్ అయితే మనం సోక్ చేసుకోవాలండి. మూత పెట్టేసి ఒక 4 to 5 అవర్స్ అయితే బాగా నాననివ్వాలి. ఆఫ్టర్ 5 అవర్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తే బాగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇంకోసారి కూడా బాగా వాష్ చేసుకొని ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అవి పోతాయి. వాష్ చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ లో వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవడమే. వాటర్ ని వంపేసి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇదంతా కూడా మిక్సీలో వేసుకొని మనం మెత్తటి పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. దీంతో చిన్న టీ గ్లాస్ కి వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి ఈ కన్సిస్టెన్సీలో పిండి గాని గ్రైండ్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఆ బ్యాటర్ ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఓవర్ నైట్ అంతా కూడా ఫెర్మెంట్ అవ్వనివ్వాలి. ఈ బ్యాటర్ కి మూత పూర్తిగా క్లోజ్ చేయకోకుండా కొంచెం గ్యాప్ అయితే ఉంచండి. అప్పుడే ఫెర్మెంటేషన్ బాగా అవుతుంది. చూసారా మార్నింగ్ కి ఎంత బాగా పొంగిందో పిండి. సో ఇలా పొంగితే దోశలు కూడా చాలా బాగా వస్తాయండి టేస్టీగా. ఇప్పుడు వాటర్ అండ్ సాల్ట్, టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని పిండి అంతా ఓసారి కలిపేసి మనం ఇంకా దోశలు పోసుకోవడమే. ఈ కన్సిస్టెన్సీలో మనం బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇంకో సైడ్ మనం దోశ పెనం అయితే పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత మనం దోశలు వేసేసుకోవడమే. ఇక్కడ ఇంకో చిన్న టిప్ అండి, దోశలు చాలా సన్నగా వేసుకోవడానికి అయితే ట్రై చేయండి. లావుగా ఉన్న బానే ఉంటాయి, బట్ సన్నగా ఉంటే క్రిస్పీగా మనం తిన్నట్టుగా ఉంటుందన్నమాట. ఆయిల్ ఆర్ గీ అప్లై చేసి ఇంకో సైడ్ కూడా టర్న్ చేసి బాగా కాలనివ్వాలి. అంతేనండి, మనం చాలా టేస్టీగా హెల్దీ అయినటువంటి రాగి దోశలు అయితే మనకి ఇన్స్టెంట్ గా రెడీ అయిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.